హాయ్ అండి. నేను మీ ప్రణతిని. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజైతే నేను సింపుల్‌గా మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా బౌల్ తీసుకొని అందులో శనగపిండినైతే వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, వాము అలాగే వంట సోడానైతే యాడ్ చేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తరువాత కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండినైతే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వాటర్‌నైతే యాడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది చాలా సరైన కన్సిస్టెన్సీలో మనమైతే మిక్స్ చేసుకుంటామండి. పిండి అయితే సరైన కన్సిస్టెన్సీకి అయితే మిక్స్ చేసుకున్నామండి. ఈ పిండిని మనం సెపరేట్‌గా పెట్టుకుందామండి. సో, తరువాత మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని, అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌నైతే వేసుకొని, బాగా ఆయిల్‌నైతే వేడి చేసుకోవాలండి. వేడి చేసిన తరువాత మనం కలుపుకున్న పిండిలో పచ్చిమిర్చినైతే వేసుకుంటూ బజ్జీలని వేసుకోవాలండి. సో, ఇలా వేసుకోవడం వల్ల బజ్జీలనేది చానా క్రిస్పీగా వస్తాయండి. సో, ఇలా మెల్లిగా దూరంగా ఉంటూ ఏసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి బజ్జీలు చిట్లుతాయండి. సో, చానా జాగ్రత్తగా దూరంగా ఉండి వేసుకోండి. సో, బజ్జీలనేది లో ఫ్లేమ్‌లోనే మనం బజ్జీలననేది వేయించుకోవాలండి. సో, ఇలా వేయించుకోవడం వల్ల లోపల గూడా బజ్జీలు బాగా వేగుతాయండి. సో, మనం తినేటప్పుడు చాలా క్రిస్పీగా అనిపిస్తాయి. సో, వేడిగా బజ్జీలయితే రెడీ అయినాయండి. ఆనియన్స్ అలాగే గరం మసాలా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.